2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఇటు గోల్డ్ చూసినా సిల్వర్ చూసినా ఎంత ఫాస్ట్గా గోల్డ్ ప్రైస్ సిల్వర్ ప్రైస్ పెరిగాయో అంతే ఫాస్ట్గా తగ్గింది. అండ్ ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది, మరి ఈ తగ్గే మూమెంట్ అనేది ఇంకెన్ని రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారు? ఎలా ఉండబోతుంది ఫర్దర్గా? ఇన్వెస్టర్స్ ఎలా ఆప్షన్ని చూస్ చేసుకోవాలి, కొనుక్కోవాలా వద్దా? ఓకే 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 నేను ఒక షాక్లో నుంచి చాలామందిని బయటికి తీసుకొచ్చాను. అండ్ అదే షాక్లో అందరూ ఉండబట్టికి ఏమైందంటే అసలు ఇది నిజమా అబద్ధమా, అదేంటి, దేని గురించి మాట్లాడుతున్నాను? సిల్వర్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకేది లేదు. మన ప్రపంచంలో ఇప్పుడు మనందరికీ చుట్టూతా 360 డిగ్రీస్లో కనిపిస్తుంది సిల్వర్ ఒకటే. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 4,27,000 4,27,000 రూపీస్ నేను హై చూసా. చాలామంది చూసారో లేదో నాకు తెలియదు. అక్కడ 6% or 9% కైండ్ ఆఫ్ అప్పర్ సర్కిట్ అనమాట. అప్పర్ సర్కిట్ అంటే కొనేవాళ్ళు వేల మంది, అమ్మేవాడు ఒక్కడు కూడా లేడు. నీ దగ్గర ఎంత సిల్వర్ ఉంది ఖాన్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది కదా సినిమాలో, మన రామ్ చరణ్ గారి సినిమాలో. సో ఆ టైపులో నువ్వు ఎంత సిల్లర్ అమ్ముతే నేను అంత కొనుక్కోవడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి రెడీగా కొనుక్కునే వాళ్ళు నిలబడున్నారు. అమ్మేవాళ్ళు ఒక్కడు కూడా లేరు. 4,27,000 జరిగింది ఏంటో చెప్తా. అప్పుడు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. లైక్ అందరికి ఒక మాట చెప్పా. 2 రోజుల ముందు నేను చెప్పానండి సిల్వర్కి పిచ్చెక్కింది అని. 2 రోజుల తర్వాత 4,27,000 ఉన్నప్పుడు నేను అన్నాను పిచ్చి ముదిరింది దీనికి. అసలు ఇలా ఎలా పెరిగిపోతుందండి నాకు అర్థం కాదు. వాట్ బేసిస్ ఏముంది దానికి? అసలు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేశారు నాకు చెప్పండి. గంటకి 9%, 10% పెరిగిపోవడం అంటే నిజంగానే ప్రపంచంలో మరి అంత వాల్యుయేషన్ పెరుగుతుందా అంటే? అవునండి, మరి డాలర్లో పెరిగింది కదా, డాలర్లో పెరిగితే ప్రపంచం అంతా పెరిగినట్టే కదా. దాన్ని పట్టుకున్నాం మనం అందరం. కానీ మీకు ఒక మాట తెలుసా, సిల్వర్కి వాల్యుయేషన్ ఉంది, లేదని లేదు, నేను కాదనట్లేదు. కానీ ఒక వాల్యుయేషన్ రైట్ కైండ్ ఆఫ్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఎలా డిరైవ్ చేస్తారు దాన్ని? ఆ డిరైవ్ చేయడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, దాన్ని మీరు క్యాల్కులేట్ చేయాలి. దాని ప్రకారంగా అది బయటకు వస్తుంది అనమాట, దాని వాల్యూ అనేది. ఏమి లేకుండా రోజు 30%, 20%, 30%, 20% పెరుగుకుంటూ పోతే నిజంగా అంత డిమాండ్ ఉందనుకుంటున్నారా? అది జనాల్ని ఇరికించే ట్రాప్ డాలర్లో స్టార్ట్ అయ్యింది. పాపం గంగిగోల్ లాంటి మన రూపాయి అది కూడా డాలర్ని ఫాలో అవ్వక తప్పదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న ధరలన్నీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఫాలో అవ్వాలి. సో డాలర్లో బాగా పెరుగుతున్నప్పుడు ఏం జరిగింది, అసలు ముఖ్యమైన కారణం ఏంటి, ఎందుకు తిరిగి కింద పడింది అన్న కారణం అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలా మందికి ఈ కారణం తెలిసి ఉంటుంది ఈ పాటికి, బట్ నిజమేంటో నేను చెప్తా. ఓకేనా? సో ట్రంప్ గారు పెద్దసారి ఎవరైతే ఉన్నారో, నేను షూట్ చేసేస్తా, కాల్ చేస్తా, మీ దేశాన్ని తీసేసుకుంటా, మీ రాష్ట్రపతిని నేను ఎత్తుకుంటా అని చెప్పేసి ఎన్నో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగా కొన్ని జరిగాయి, అన్ని జరగలా. గ్రీన్లాండ్ని నువ్వు ఇవ్వకపోతే నేను మిలిటరీ దాడి చేసి తీసుకుంటా అన్నారు. తర్వాత నేను $700 బిలియన్ ఇచ్చేసి నేను కొనుక్కుంటాను. ఇవన్నీ జరగలేదు. జరిగింది ఏంటంటే ఇవన్నీ కూడా ఎంతోమంది విన్నారు ఈ మాటని, కానీ గమనించలేదు చాలామంది ఈ విషయానికి. అది ఏంటో తెలుసా? చిన్నప్పుడు నేను ఒక స్టోరీ విన్నా. మా నాన్నగారు చెప్పేవారు, ఒక చిన్న పిల్లోడు ఏంటంటే బాగా కోతి చేష్టలు చేసేవాడు అనమాట. అంటే బాగా చిన్న పిల్లోడు కాబట్టి బాగా అందరినీ బాగా విసిగించేవాడు. అదిగో ఊర్లో వాళ్ళందరికీ కూడా భయపెట్టేవాడు అనమాట. అదిగో పులి, ఇదిగో పులి అని చెప్పేసి. నిజంగానే జనాలందరూ అతని మాటలు నమ్మేసేసి భయపడేవారు అనమాట. అందరు చెట్టెక్కి కూర్చునేవాడు. కానీ నిజంగా ఆ టైంలో పులి రాలా. అలా ఒకటికి 10 సార్లు 10కి 100 సార్లు చెప్పేసరికి వీడు పిచ్చోడు, వీడిగా మారడు, వీని మాట మనం ఎందుకు నమ్మాలి అని చెప్పేసి ఊరంతా మానేసిందంట వాడి మాట నమ్మడం. ఒకరోజు నిజంగానే ఆ పిల్లోడికి పులి కనిపించింది. అదిగో పులి, అదిగో పులి అంటే, బాబు నీ మాట నమ్మడానికి మేము ఏం పిచ్చోళ్ళం కాదు, నీ పిచ్చి నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి అందరు పనులు చేసుకుంటుంటే పులి వచ్చి చాలామందిని తినేసిందంట. అది జరిగింది ఇప్పుడు ట్రంప్ గారి మాటకి. సో ఇప్పుడు నిజం ఏంటంటే ట్రంప్ గారికి ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గారికి ఇద్దరికి పడదు. అదేంటి, దానికి దీనికి అసలు కనెక్షన్ ఏంటి అంటారా? ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ చేతుల్లో ఉంటుంది డాలర్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలా పెంచాలా. లైక్ మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది అనమాట, గవర్నర్ చేతిలో. సో ప్రతి దేశంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్కి ఒక అటానమస్ పవర్స్ ఉంటాయన్నమాట. ఆయన రాష్ట్రపతిని కూడా కావాలంటే ఎదిరించవచ్చు. సో పవల్ అంటే ఆయన పేరు జిరోమ్ పవల్ అనమాట. ఆయన ఏమన్నాడంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు చెప్పినట్టుగా నేను వినా.
ఎకానమీ సబ్జెక్టు నా ప్రయారిటీ, నా కోర్ సబ్జెక్ట్ అది. మీరు ఇందులోకి యాజ్ అ రాజకీయ నాయకుడిగా మీరు రాకూడదు, మీ పని మీరు చూసుకోండి అన్నాడు. ఆయన వినట్లేదు. ఆయన మాత్రం ఇంట్రెస్ట్ తగ్గించట్లేదు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించకపోతే ఏమవుతుందంటే డాలర్ వీక్ అవుతుంది అన్నమాట. డాలర్ వీక్ అయితే ఏమవుతుంది, గోల్డ్లో సిల్వర్లో పెట్టుబడులు పెరుగుతాయి. ఎందుకంటే డాలర్ మీ దగ్గర పెట్టుకుని దాని విలువ, ఇప్పుడు మీ దగ్గర రూపాయి ఉందండి, ఆ రూపాయితో మీరు ఏదైనా కొనుక్కోగలుగుతారా? దాని విలువ పడిపోతుంది. మీరు 100 రూపాయలు లేదా 1000 రూపాయలు పెడితేనే మీరు ఒక వస్తువు కొనొచ్చు. సో కాబట్టి రూపాయి విలువ ఇక్కడ పడిపోతే డాలర్ పడిపోతే ఏం జరిగిందంటే అందరూ కూడా మిగతా దేశాల దగ్గర డాలర్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే డాలర్ తీసుకెళ్లి చెత్తకుండలో పడేసి మనం గోల్డ్ కొనుక్కుందాం, సిల్వర్ కొనుక్కుందాం అని చెప్పి కొనడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఏం జరిగిందంటే సడన్ గా ఇలా వీరు చెప్తే వినర్రా అని చెప్పేసి ట్రంప్ గారు ఏం చేశారంటే రాబోయే ఈ 2026 మే నెలలో జిరోమ్ పవల్ గారు దిగిపోతున్నారు. ఆయన టర్మ్ అయిపోయిందనమాట. మేలో ఆయన దిగాల్సిందే. ఇప్పుడు కొత్త గవర్నర్ రావాలి, కొత్త ఫెడ్ చైర్మన్ రావాలి. సో ఇమ్మీడియట్గా ట్రంప్ గారు అనౌన్స్ చేసేసారు, మిస్టర్ వాష్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఆయనని నేను ప్రకటిస్తున్నాను అని చెప్పేసి చెప్పంగానే డాలర్ రాకెట్ స్పీడ్లో పెరిగింది. ఎందుకు అలా పెరిగింది? బికాస్ ఆ వాష్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్రంప్ గారికి చాలా క్లోజు. ఇంతకు ముందుకు జార్జ్ డబ్ల్యూ బుష్ గారు సేమ్ రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా ఈయనే ఉన్నానట ఆ టైంలో కూడా. సో అదే మనిషి ఎవరైతే మనకు ఫేవర్ చేస్తాడో అతన్నే ఎప్పుడు ఫెడ్ చైర్మన్గా చేయబోతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా డాలర్ పెరిగింది. కానీ ఇది నిజంగా ఇంట్రెస్ట్ రేట్స్ అలా తగ్గించేది వచ్చే మే నెలలో అండి. కానీ మార్కెట్ దడుచుకుంది, ఆ మాటకే దడుచుకుని ఇమ్మీడియట్గా సిల్వర్లో కుప్పగూలడం స్టార్ట్ అయ్యింది. అది హోల్ స్టోరీ. సో దట్ ఈస్ ద రీజన్ ఈరోజు మీరు ఎంత ఫాలో అయ్యి చూస్తున్నారు. ఇప్పుడు కూడా కోలుకోలేకపోతున్నారు అసలు. ఈరోజు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీతో ఈ వీడియో చేస్తున్నానా, 62,000 రూపాయలు మైనస్లో ఉందండి సిల్వర్. సో జస్ట్ ఇమాజిన్ ఎలా ఉండబోతుంది ఈ రోజున, ఆ విషయాలను చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో స్పాట్ సిల్వర్లో చూసుకుంటే $320 నిన్నుంటే ఇవాళ $300 ఉంది, మైనస్ బై 20 రూపీస్. సో ఇక్కడ ఇప్పుడు కూడా నా నోట్ నుంచి డాలర్ వస్తుంది అనుకుంటా. సో చూసారా, అంత అలవాటు అయిపోయింది జనాలకి. సో ఇక్కడ చూసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంటం మనకి సిల్వర్ ఇన్ హైదరాబాద్ గత 10 రోజుల్లో ఉంది అన్న విషయం మీకు ఇక్కడ తెలుస్తుంది. సో 24 జనవరి నుంచి 2 ఫిబ్రవరి వరకు 3,650, 3,850, 4,000, 4,250 వరకు వెళ్ళిన సిల్వర్ కాస్త పడిపోయి ఎన్ని రోజులు పడిపోయింది? 1, 2, 3, 4 రోజులు. సో జస్ట్ 4 డేస్లో పెరిగిన సిల్వర్ కాస్త మళ్ళీ అక్కడికే వచ్చేసింది. 427 అంటే 4,27,000 నుంచి ఇవాళ 2,30,000 వచ్చేసింది. ఆల్మోస్ట్ 2 lakhs పడింది. 50% ఫాల్. సో ఇంకా ఎంత పడబోతుంది అనేది మనకి ఇక్కడ లెవెల్స్ చూస్తే తెలిసిపోతుంది. దానికంటే ముందు ఒకసారి చార్ట్స్ చూద్దాము ఏమంటున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఎక్కడో పైన గాల్లో తేలుతున్న రేట్స్ కాస్త మన చార్ట్స్ కూడా చూపించలేకపోతున్నాయి నిజంగా చెప్పాలి అంటే. సో కంప్లీట్గా గ్యాప్ డౌన్ ప్రస్తుతానికి నడుస్తుంది. సో ఎలాంటి టూల్ కూడా ప్రస్తుతానికి పని చేయదు. అదేంటి మరి ఇన్ని రోజుల నుంచి టూల్ని నమ్మమని చెప్పారు కదా అంటే ఈ మూమెంట్ ఉంది బాబు. ఎగ్జాక్ట్లీ ఈ మూమెంట్ లోనే అది పని చేయదు. న్యూస్ డామినేట్ చేస్తున్నప్పుడు టెక్నికల్స్ పనికి రావు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎందుకంటే టెక్నికల్స్ పని చేయాలి అంటే అంత కూల్గా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి. ఆ టైంలోనే మీకు టూల్స్ పని చేస్తాయి. ఎందుకంటే ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుందండి. ఆ లిమిటేషన్ దాటి మరీ పడిపోతున్నాయి అంటే మనం ఏం చేయలేం కదా. పెరిగిపోయేటప్పుడు కూడా టూల్స్ పనిచేయాల. ఎందుకంటే గంటకి 10% పెరిగితే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ చెప్పండి నాకు అసలు. సో కాబట్టి ప్రస్తుతానికి మార్కెట్లో కాస్తంత దూరం ఉండి చూడండి. ట్రేడర్స్కి నేను చెప్తాను. బట్ స్టిల్ మీకు లెవెల్స్ కావాలా, మీకు ఒక ఐడియా ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు 2,33,000 మైనస్లో ఉందండి. దిస్ ఇస్ సిల్వర్ మెగా లాట్. అండ్ 2,78,435 ఇది అసలు మర్చిపోండి. ఇప్పట్లో అయితే మళ్ళీ దీని దగ్గరలో వస్తుందో లేదో మనకు తెలీదు. 2,84,826, 2,97,609 3 రెసిస్టెన్స్ చూసుకున్నామా. నా 2,59,261 సపోర్ట్ 1, సపోర్ట్ 2 చూసుకుంటే 2,46,478, 2,40,087. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 2,30,000లో ఉంది. ఈ థర్డ్ సపోర్ట్ కూడా దాటి కింది గోతుల్లోకి వెళ్ళిపోయింది, పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఏం చేయాలి? వెయిట్ చేయండి అని చెప్తాను. ఇంకా తగ్గుతుందా సార్? తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే మీరేమన్నా నెంబర్ చెప్పగలుగుతారా సార్? ఈ రేంజ్ మధ్యలో ఉంటుందా? ఇది రికమెండేషన్ కాదు. ఒకవేళ మీరు నంబర్ అడిగారంటే నేను జస్ట్ ఒక ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. బేసిక్గా ఏంటంటే 1,53,000 ఒక చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. కానీ అక్కడ దాకా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 2 లక్షలు లేదా 2,25,000 ఆగాలి. సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి నేను చెప్పట్లేదు. అక్కడ దాకా రాకపోవచ్చు, రావచ్చు, నాకు తెలీదు. బట్ సపోర్ట్స్ ఉన్నాయి అక్కడ.
సో జాగ్రత్తగా ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం కాస్తంత దూరంగా ఉండండి. ఫ్రెష్ పొజిషన్స్ తీసుకునే ముందు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేస్తా. ఎందుకంటే ఇలాంటి క్రైసిస్లో మీకు హెల్ప్ చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.